హాయ్ అండి. హోమ్ మేడ్ ఎగ్ పఫ్స్ సింపుల్గా ఓవెన్ లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పుడు ఒక బౌల్లోకి మైదా పిండిని తీసుకొని టేస్ట్కి తగ్గట్టు కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఒక చిటికెడు అంటే చిటికెడు వంట సోడాను కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా అయితే ఈ మైదా పిండిని మొత్తం అంతా కలిపేసుకుందామండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా కలుపుకోవాలండి. మినిమం 15-20 మినిట్స్ వరకు అయితే కలిపాను అనమాట నేను. ఈ విధంగా కలుపుకొని పైనుంచి ఒక స్పూన్ కూడా ఆయిల్ వేసేసి బాగా సాఫ్ట్గా అయితే కలిపేసి ఒక 1 అవర్ అయితే వదిలేసుకుంటే బాగుంటుంది. చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట. 1 అవర్ కాకపోయినా మినిమం హాఫ్ అన్ అవర్ అయినా అట్లా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ అయితే స్టఫ్ కోసము కడాయి పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ అయితే ఎక్కువేం పట్టదండి. ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు వేసుకుంటే స్టఫ్ అనేది బాగుంటుందన్నమాట. పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగేసుకోవచ్చండి. పచ్చిమిర్చి వేస్తే మా పిల్లలు తినరనమాట. అందుకోసం నేను స్కిప్ చేశాను. పెద్దవాళ్ళు స్పైసీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఒక 4-5 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చండి. బాగుంటుంది స్పైసీగా. ఇది చిన్నపిల్లలు కాబట్టి అంత స్పైసీగా ఉంటే తినరనేసి నేను పచ్చిమిర్చిని అయితే స్కిప్ చేశాను. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకున్నామండి. సాల్ట్ వేయడం వల్ల ఆనియన్స్ త్వరగా కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఆనియన్స్ అనేవి ఒక 100% మనకి కుక్ కావాల్సిన అవసరం ఉండదండి. 70% కుక్ అయితే సరిపోతుందన్నమాట మ్యాక్సిమము. మనం స్టఫ్ దాంట్లో పఫ్లో పెట్టినప్పుడు పంటికి తగులుతూ ఆనియన్స్ క్రంచీగా చాలా బాగుంటాయి అన్నమాట. ఒక చిటికెడు పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాము. పసుపు సాల్ట్ చేయడం వల్ల త్వరగా కలర్ చేంజ్ అవుతాయండి ఆనియన్స్. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నామండి. ఎగ్ పఫ్ కాకుండా వెజ్ పఫ్ అయినా ఇంతే అండి. ఇదే మెథడ్లో చేసుకోవచ్చు. క్యారెట్ సన్నగా తరిగేసి క్యాబేజ్ని కూడా తురుముకొని ఇట్లా ఈ విధంగా వేసేసుకుంటే వెజ్ పఫ్స్ కూడా రెడీ అయిపోతాయి అన్నమాట సింపుల్గా. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత స్పైసీస్ అయితే యాడ్ చేసుకున్నామండి. ఒక స్పూన్ వరకు అయితే కారం వేస్తున్నాను. చెప్పాను కదా పిల్లలు ఎక్కువ స్పైసీగా ఉంటే తినరండి. చేసేదే వాళ్ళ కోసం కదండి. అందుకోసం నేను స్పైసీస్ అనేది కొంచెం తక్కువ వేస్తానన్నమాట. కారం ఎక్కువ తినే వాళ్ళైతే 2-3 స్పూన్ల వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఈ విధంగా వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా చేసి పెడితే హ్యాపీగా తినేస్తారు కదండి. ఒక స్పూన్ గరం మసాలా వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాము. ధనియా పౌడర్ యాడ్ చేసేసి మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకున్నాము. మనకి స్టఫ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయిచ్చేస్తే ఈజీగా చేసేసుకోవచ్చు. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసరికి ఈ విధంగా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు వాళ్ళకి. చూసారు కదా స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే ఒక హాఫ్ నిమ్మ చెక్క అయితే పిండేసుకుందామండి. లెమన్ అనేది ఆప్షనల్ అండి. ఇష్టం ఉన్న వాళ్ళు పిండుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు అండి లెమన్ని. ఈ విధంగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకొని స్టఫ్ని అయితే పక్కన పెట్టేసుకుందాము. స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి. బాయిల్ చేసిన ఎగ్స్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసి పెట్టుకొని ఇప్పుడు మనము పిండిని ఇట్లా చపాతీలాగా రుద్దేసుకొని స్క్వేర్ షేప్లో చుట్టూ ఉన్న అడ్జస్ట్ని చాకుతో అయితే కట్ చేసి పక్కన వేసేసుకుందామండి. ఇట్లా ఈ విధంగా నేను చూపించిన విధంగా స్టఫ్ పెట్టేసి ఎగ్ని పెట్టేసి మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి కలిపేసి ఇట్లాగా నేను చూపించిన విధంగా ఇట్లా అప్లై చేయండి. ఇట్లా అప్లై చేసినంత ఏమవుతుందంటే మనకి విడిపోకుండా స్టఫ్ అనేది బయటికి రాకుండా ఉంటుందండి ఆయిల్లో వేసినప్పుడు. అందుకోసం అనేది ఇది అప్లై చేస్తున్నాను అనమాట. మైదా పిండేనండి. మైదా పిండిలో కొంచెం వాటర్ వేసి థిక్నెస్ కోసం ఇట్లాగా కలిపేసి అప్లై చేస్తున్నాను. ఇట్లాగా అప్లై చేయడం వల్ల మనకి లోపల ఉండే స్టఫ్ అనేది బయటికి రాదండి. చూసారు కదా బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకొని హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఈ విధంగా మనకి ఎన్ని కావాలంటే అన్ని సింపుల్ మెథడ్లో చేసేసుకోవచ్చండి హ్యాపీగా.
ఫైనల్గా చుట్టుపక్కల మనం అడ్జస్ట్లు స్క్వేర్ షేప్లో ఉన్న అడ్జస్ట్లు కట్ చేసాం కదండి ముక్కలు, అవి వేస్ట్గా ఎందుకు పోవాలనేసి ఈ విధంగా చిన్న చిన్న చిప్స్ లాగా అయితే ఫైనల్గా వేసేసానండి. లాస్ట్లో స్నాక్స్ కింద తినేస్తారు కదా పిల్లలు హ్యాపీగా అనేసి. ఇదండి ఫైనల్గా హోమ్ మేడ్ ఎగ్ పఫ్స్ అండి. మీకు ఎలా అనిపించాయో సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చండి. మనం ఇంట్లోనే చూసారు కదా, బేకరీలో ఉండే ఎగ్ పఫ్స్కి ఏమాత్రం టేస్ట్ తీసుకోవండి. చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటాయి. మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి. బాయ్.